సదాశివపేట దగ్గరలో ఇలాంటి ఒక టెంపుల్ ఉందని మీలో ఎంతో మందికి తెలుసు. అవును, సదాశివపేట్ కి దగ్గరలో కొన్ని వందలేళ్ల చరిత్రున్న ఈ ఆలయం పేరు శ్రీ పార్వతీ పరమేశ్వర టెంపుల్, వెల్టూర్, సదాశివపేట్. 11వ శతాబ్దంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుని ప్రధాన సేనాధిపతి శిష్యుడు ఒంటిమిట్ట ఓబులయ్య గారు ఒంటి చేత్తో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడున్న లింగాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుంది. శివుడు మరియు పార్వతీదేవి 2 దేవాలయాలు ఒక దగ్గర ఉండడం వల్ల ఈ ఆలయానికి శ్రీ పార్వతీ పరమేశ్వర దేవాలయం అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో ముడుపులు కట్టి ఏం కోరుకున్నా సరే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ప్రతి శివరాత్రికి ఘనంగా వేడుకలు చేసి ఇక్కడ ప్రత్యేకమైన శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు. అలా ఈ సంవత్సరం కాశీ నుంచి భస్మలింగాన్ని ప్రతిష్ఠించారు. మొఘల్స్ కాలంలో దాడుల వల్ల ఈ ఆలయంలో నందితో పాటు మిగతా విగ్రహాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఆలయంలో శివలింగం, పార్వతీదేవి, గణేశుడు, వెంకటేశ్వర స్వామి, నంది, కాశీ భస్మలింగం, నాగదేవత విగ్రహాలు, సప్తమాత్రిక విగ్రహాలు ఇలా అన్ని దైవ దర్శనాలు చేసుకోవచ్చు. శ్రీ పార్వతీ పరమేశ్వర దేవాలయం అడ్రస్ వచ్చేసి సదాశివపేట్ కి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్స్ దూరంలో వెల్టూర్ అనే విలేజ్ లో ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ కి ఫాలో చేసేయండి.